విజయవాడ గొల్లపూడి బీసీ భవన్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్ కార్పొరేషన్ చైర్మన్ గా మల్లా సురేంద్ర ప్రమాణ స్వీకార మహోత్సవం బీసీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ భీమశంకర్రావు గారు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్యు బీసీడీ ఉమాదేవి గారు సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. ఆయనతో పాటు గవర్ కార్పొరేషన్ డైరెక్టర్స్ గా వేగి పరమేశ్వరరావు, పెంటకోట అజయబాబు, మల్లా మంగరాజు, భీమరశెట్టి శ్రీనివాసరావు, బుద్ద లక్ష్మీనారాయణ, మల్లా గణేష్ కుమార్, మల్లా రామకృష్ణ, బొడ్డేడ నాగగంగాధర్, పొలమాలశెట్టి నాగేశ్వరరావు, మల్లా రవికుమార్, బొడ్డేడ శ్రీనివాసరావు, విల్లూరి హరికృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, రాష్ట అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీష్, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ సోదరులు సీఎం రాజేష్, అనకాపల్లి జనసేన ఇన్ఛార్జ్ భీమరశెట్టి రాంకీ, కూటమి ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర మాట్లాడుతూ, ఆంధ్ర రాష్టంలో మొదట నుండి గవర్ జాతీయుల్ని రాజకీయంగా గుర్తిస్తుంది తెలుగుదేశం పార్టీ అని, గవర్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యకులు పురంధేశ్వరి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. సురేంద్ర అని నేను ఆంధ్రప్రదేశ్ గౌర సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ గా నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ గౌర సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ విధి విధానాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ బుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ